హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ ఒక అదిరిపోయే మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని పేరు 13 లైవ్స్, అంటే 13 జీవితాలు. ఈ స్టోరీ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్పెషల్గా ఇలా ఎందుకు అంటున్నానంటే ఇది థాయిలాండ్లో జరిగిన రియల్ స్టోరీ. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ డే జూన్ 23. కొంతమంది అబ్బాయిలు ఫుట్బాల్ గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు గేమ్ అయిపోయాక సరదాగా కేవ్స్ చూడడానికి వెళ్ళాలనుకుంటారు. అయితే వాళ్ళ కోచ్ నేను కూడా మీతో వస్తాను, రిటర్న్ త్వరగా వచ్చేయాలి, చీకటి పడేలా ఉంది అంటాడు. 12 మంది పిల్లలు ఇంకా వాళ్ళ కోచ్ మొత్తం 13 మంది సైకిల్స్ మీద గుహల దగ్గరికి వెళ్తారు. ఆ కేవ్ పేరు తామ్ లువాంగ్ కేవ్. ఈ కేవ్ చాలా పెద్ద పెద్ద కొండల కింద ఉంది. పిల్లలు ఇంకా కోచ్ 3 ఆ టైంకి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కాసేపటికి వాళ్ళు ఎంట్రన్స్ నుండి 800 మీటర్లు క్రాస్ చేసి ఛాంబర్ 3 దాటారని చూపిస్తారు మ్యాప్లో. కేవ్స్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, ఛాంబర్ అని, జంక్షన్ అని అలా. అయితే వాళ్ళు ఛాంబర్ 3 క్రాస్ అవుతున్నప్పుడు బయట ఉరుములు మెరుపులు, బాగా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. చాలా లోపలికి వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళకి బయట వర్షం పడేది అర్థం కాదు. వాళ్ళు లోపలికి వెళ్ళాక మనకి కేవ్స్లోకి వాటర్ కారడం కనిపిస్తుంది. కట్ చేస్తే 7:30కి పిల్లల పేరెంట్స్ అందరికీ వాళ్ళు కేవ్స్కి వెళ్ళారని తెలిసి వాళ్ళని తీసుకొద్దామని కేవ్స్ దగ్గరికి బయలుదేరుతారు. వాళ్ళు వెళ్లే దారిలో వెదర్ రిపోర్ట్ వింటారు. రిపోర్ట్లో ఏం చెప్తారంటే ఈ ఇయర్ ఋతుపవనాలు త్వరగా వచ్చాయి, తుఫాన్ అండ్ వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. ఇంకా పేరెంట్స్ భయపడతారు, ఎందుకంటే ఆ గుహ ప్రతి వర్షాకాలం మునిగిపోతుంది. పేరెంట్స్ అక్కడికి వెళ్ళి చూస్తే సైకిల్స్ అన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడ కేవ్స్ని చూసుకునే అధికారులు మేం చూసాం, కేవ్లోకి బాగా వాటర్ వచ్చాయి, లోపలికి వెళ్ళడం కుదరదు అంటారు. ఇంకా లోపల పిల్లలు ఉండడంతో అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తారు. రెస్క్యూ టీం రాత్రి 12:30 కల్లా చేరుకుంటుంది. థాయిలాండ్ దేశ గవర్నర్ కూడా అక్కడికి వచ్చి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. రెస్క్యూ టీంలో ట్రైన్ చేసిన స్విమ్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు కేవ్లోకి స్విమ్ చేసుకుని వెళ్ళడం స్టార్ట్ చేశారు. వాళ్ళు లోపలికి వెళ్లే దారి గుండా ఒక రోప్ కడుతున్నారు గైడ్ లైన్గా. అలా చేయడం వల్ల తర్వాత పిల్లలు కనబడినా ఈజీగా వాళ్ళ దాకా వెళ్ళొచ్చు రోప్ పట్టుకొని. నెక్స్ట్ సీన్లో రెస్క్యూ టీం ఛాంబర్ 3 క్రాస్ చేసినట్టు చూపిస్తారు. అంటే ఎంట్రన్స్కి 800 మీటర్స్ డిస్టెన్స్ క్రాస్ చేశారు. కట్ చేస్తే డే 2 రెండవ రోజు మార్నింగ్ 5 ఆ టైంకి రెస్క్యూ టీం కేవ్ నుండి బయటికి వస్తారు. వాళ్ళు చెప్తారు పిల్లలు కనపడలా, లోపల నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అని. అందుకే వాళ్ళు వెనక్కి వస్తారు. కట్ చేస్తే మనకి తానెట్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను వాటర్ ఇంజనీర్. అతను ఏ గవర్నమెంట్ కి సంబంధించిన వాడు కాదు, స్వచ్ఛందంగా పిల్లల కోసం వస్తాడు. తానెట్ ఒక ముసలాయనని కలుస్తాడు. అతనికి కేవ్స్ గురించి అండ్ కేవ్స్ పైన కొండల నుంచి కేవ్స్ లోకి వాటర్ వచ్చే హోల్స్ ఎక్కడ ఉన్నాయా బాగా తెలుసు. తానెట్ చెప్తాడు వాటర్ కింద నుండి కాదు, పైన కొండల నుండి వస్తున్నాయి. ఆ నీటిని దారి మార్చడానికి ఆ ముసలాయనని హోల్స్ చూపించమంటాడు. ముసలాయన కూడా వెళ్లి కేవ్స్ లోకి వాటర్ వెళ్లడానికి కారణమయ్యే హోల్స్ ని చూపిస్తాడు. అంటే అంత పెద్ద కొండల్లో అలాంటివి చాలా ఉంటాయి, కానీ అతనికి తెలిసినవి చూపించినా ఎంతో కొంత నీరు ఆపిన వాళ్ళు అవుతారు. అది రెస్క్యూ టీమ్ కి సహాయపడొచ్చు. కట్ చేస్తే 5వ రోజు మనకి రిక్ అండ్ జాన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ బ్రిటిష్ లోని రెస్క్యూ టీమ్ లో స్విమ్మర్స్. థాయిలాండ్ వాళ్ళు వీళ్ళని హెల్ప్ కోసం రమ్మంటారు. వీళ్ళే కాదు, వేరే దేశాల నుండి కూడా చాలా మంది సహాయం చేయడానికి వస్తారు, కానీ వీళ్ళు మెయిన్. న్యూస్ లో లోపల వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ ప్రెజెంట్ ఆపేశారు, వాటర్ ని పంప్స్ ద్వారా బయటికి పంపడానికి ట్రై చేస్తున్నారని చెప్తారు. జాన్ అండ్ రిక్ థాయిలాండ్ రీచ్ అవుతారు. వాళ్ళు ఇమీడియట్ గా రెడీ అయ్యి కేవ్స్ లోకి వెళ్తారు. కేవ్స్లో ఉన్న వాటర్ వల్ల డైవర్స్ ఎవరైనా ఆక్సిజన్ సిలిండర్స్ వాడాల్సిందే. లోపలంతా చీకటి, ఇంకా హెల్మెట్ లైట్ వేసుకొని వెళ్తూ ఉంటారు. దారిలో ఎంట్రన్స్కి 900 మీటర్ల దగ్గర ఒక చిన్న దారి ఉంటుంది. అంటే డైరెక్ట్ వాటర్ లేకుండా వెళ్ళడం పర్లేదు, ఈజీయే, కానీ వాటర్లో 2 ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ చిన్న ఎంట్రన్స్ని దాటుతారు. అలా స్విమ్ చేస్తూ చేస్తూ టీ జంక్షన్ అనే ఏరియా వరకు వస్తారు. ఈ టీ జంక్షన్ మెయిన్ ఎంట్రన్స్ కి 1600 మీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాటర్ అనేది బాగా స్పీడ్ గా కొండ మీద నుండి పడుతూ రాళ్ళు కూడా కొన్ని పడతాయి. ఇంకా అక్కడి నుండి ముందుకు వెళ్ళడం కష్టమని రిటర్న్ స్టార్ట్ అవుతారు. అయితే మెయిన్ ఎంట్రన్స్ కి కొంచెం దూరం ఉందనగా వాటర్ బయటికి పంపే పంప్స్ బిగించే అతను వాటర్ లెవెల్ పెరగడం వల్ల అక్కడి నుండి వెళ్ళలేకపోతాడు. ఇంకా జాన్ తన ఆక్సిజన్ సిలిండర్ ఆ పంప్ అతనికి ఇచ్చి అక్కడే ఉంటాడు. రిక్ ఆ పంప్
బాయ్ని బయటికి తీసుకెళ్తాడు. కానీ దారిలో ఆ వాటర్ పంప్ అతను అంత వాటర్లో రావడంతో పానిక్ అయిపోతాడు. కానీ ఎంట్రన్స్ దగ్గర పడడంతో అతనికి ఏం కాల. రిక్ తిరిగి వెళ్లి మళ్ళీ జాన్ని తీసుకొస్తాడు. జాన్ అండ్ రిక్ థాయిలాండ్ టీంతో వాళ్ళు టీ జంక్షన్ వరకు వెళ్ళామని చెప్తారు. అప్పుడు థాయిలాండ్ టీం కూడా మేము టీ జంక్షన్ వరకే వెళ్ళగలిగాం, అందుకే గైడెన్స్ రోప్ కూడా అక్కడి వరకే కట్టామంటారు. గవర్నర్ వాటర్ ఎక్కువ అవుతుండడంతో పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి వెళ్ళొద్దంటాడు. ఇంకా వాళ్ళు అక్కడి నుండి వచ్చేస్తారు. కట్ చేస్తే 7వ రోజు. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల కోసం బాగా బాధపడుతున్నారు. అసలు బతికున్నారా లేదా, 7 రోజులు గడిచిపోయాయి అని. నెక్స్ట్ సీన్ లో గవర్నర్ అధికారులతో అన్ని రెస్క్యూ టీమ్స్ తో మీటింగ్ పెట్టి కేవ్ మ్యాప్స్ చూపించి అందరికీ కేవ్స్ లోపల ఏరియాస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారు అని అంటాడు. కానీ థాయిలాండ్ రెస్క్యూ టీమ్ ఏమో వర్షం ఆగితే కానీ మనం లోపలికి వెళ్ళలేం అంటాడు. జాన్ ఏమో మేము వెళ్తాం, పర్లేదు, మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడమే నేర్పారు, పర్లేదు వెళ్తాం అంటారు. థాయిలాండ్ టీమ్ లీడర్ ఏమో లోపలికి వెళ్ళడం చాలా రిస్క్, మరి మీరు వెళ్ళి మీకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సర్లే గవర్నర్ డిసైడ్ చేస్తారులే అంటారు. గవర్నర్ ఈ మాటలు విని ఇంకా ఎవరు లోపలికి వెళ్ళట్లేదు, వర్షం తగ్గే వరకు బయటే ఉండాలని చెప్తాడు. కట్ చేస్తే 8వ రోజు. గవర్నర్ వాటర్ ఇంజనీర్ తానెట్ దగ్గరికి వెళ్తాడు. తానెట్ కొంతమంది విలేజర్స్ ఇంకా ముసలాయన హెల్ప్ తీసుకొని పని చేస్తూ ఉంటాడు. గవర్నర్ తానేతో మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు. అప్పుడు తానెట్ ఖచ్చితంగా వాటర్ అనేవి పైనుండి కేవ్ లోకి వెళ్తున్నాయి, కింద వాటర్ పంప్స్ పెట్టి మీరు తీస్తున్నారు కదా, దానివల్ల ఏ యూజ్ లేదు, కొండల మీదున్న వచ్చే వాటరే మనం డైవర్ట్ చేయాలి, దానికి ఒక సొల్యూషన్ ఉంది అని రైతుల దగ్గరికి వెళ్తాడు. గవర్నర్ని తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి గుహలోకి వాటర్ కొండల మీద నుండి వెళ్లకుండా డైవర్ట్ చేయాలి, మీ పొలాలు కొండ చుట్టుపక్కల ఉన్నాయి కదా, ఆ వాటర్ మీ పొలాల్లోకి డైవర్ట్ చేయాలనుకుంటున్నాం అంటారు. ఆ రైతులేమో మా పంటంతా పోతుంది కదా అలా అయితే అని వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని పిల్లల కోసం ఓకే చెప్తారు. ఇంకా పెద్ద పైప్స్ ద్వారా వాటర్ ని పొలాలకి డైవర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే 10వ రోజు. వర్షం తగ్గుతుంది. థాయిలాండ్ రెస్క్యూ టీం కేవ్ లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతారు. కానీ గవర్నర్ రిక్ అండ్ జాన్ ని పంపాలనుకుంటాడు. రిక్ అండ్ జాన్ రెడీ అవుతారు. వాళ్ళకి వీడియో క్యామ్ అండ్ రోప్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు టీ జంక్షన్ దాటితే గైడ్ లైన్ కట్టడానికి, ఇంకా పిల్లల్ని చూస్తే వీడియో తీయమని. ఈసారి రిక్ అండ్ జాన్ టీ జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి గైడెన్స్ రూప్ కట్టడం స్టార్ట్ చేస్తారు. అలా లోపలికి వెళ్తూ ఉంటే ఒక చోట పిల్లలు కనబడతారు. 10 days అవుతుంది కానీ వాళ్ళు బతికే ఉంటారు. రిక్ అండ్ జాన్ అయితే షాక్ అవుతారు. బట్ వాళ్ళకి ధైర్యంగా ఉంటుందని, మీరు చాలా స్ట్రాంగ్ బాయ్స్, మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది, ప్రెజెంట్ మేము ఇద్దరమే ఉండడం వల్ల ఇవాళ తీసుకొని వెళ్ళలేం, ఖచ్చితంగా మీకోసం రేపు వస్తామని చెప్తారు. పాపం అక్కడ ఉన్న ఒక అబ్బాయి అయితే పొట్ట చూపించి మాకు ఆకలిగా ఉంది అంటాడు. అతని ఎముకలు కూడా బయటికి వస్తాయి. చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా జాన్ మాకు అర్థమవుతుంది అని వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం రేపు ఫుడ్ అండ్ డాక్టర్స్తో మాలాగా చాలా మంది వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్తామంటాడు. రిక్ ఏమో వద్దు జాన్, అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు. ఇలా రిక్ ఎందుకు అన్నాడో మనకి తర్వాత తెలుస్తుంది. ఇంకా జాన్ వెళ్ళి పిల్లలందరినీ వీడియో తీస్తాడు. జాన్ అడుగుతాడు, మీరందరూ ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు అని. అప్పుడు పిల్లలు, మేమంతా ఒక టీమ్, మేము ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటాం, ఇంకా మా కోచ్ మాకు బాగా హెల్ప్ చేశారు, ధైర్యం చెప్పారు అంటాడు. కోచ్ ఏమో నన్ను క్షమించండి, పిల్లల్ని ఇక్కడికి రాకుండా నేను ఆపాల్సింది అంటాడు. అప్పుడు పిల్లలు, లేదు మా కోచ్ అంటే మాకు చాలా ఇష్టం, అతని వల్లే ఇంకా బతికున్నామని చెప్తారు. మా కోచ్ మాతో మెడిటేషన్ చేపించి దేవుడికి ప్రేయర్ చేపించారు అంటారు. రిక్ అక్కడ కొండను తవ్వి ఉండడం చూస్తాడు. అప్పుడు ఒక పిల్లాడు, మేమే తవ్వాం తప్పించుకోవడానికి అని. కొంత దూరం వరకు బాగానే తవ్వారు. వాళ్ళు ఆ ప్లేస్ని దాక్కోవడానికి కూడా వాడొచ్చు వాటర్ నుండి. ఇంకా రిక్ అండ్ జాన్ వాళ్ళ దగ్గర ఉన్న స్పేర్ లైట్స్ ఇచ్చి రిటర్న్ బయలుదేరుతారు. మనకి పిల్లలు ఎంట్రన్స్కి ఎంత దూరం ఉన్నారో మ్యాప్ చూపిస్తారు. వాళ్ళు అక్షరాల 2500 మీటర్ల దూరంలో ఛాంబర్ 9లో ఉన్నారు, అంటే 2.5 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళడానికి స్విమ్మర్స్కి 6 గంటల పైన పట్టింది. రిక్ అండ్ జాన్ రిటర్న్ వచ్చి పిల్లలు బతికున్నారని చెప్తారు. థాయిలాండ్ ప్రజలు ఇంకా పేరెంట్స్ అంతా వాళ్ళు బతికే ఉన్నారని తెలుసుకొని చాలా సెలబ్రేట్ చేసుకుంటారు.
అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ రిక్ అండ్ జాన్ ఉండరు. గవర్నర్ రిక్ అండ్ జాన్ని కలుస్తాడు. అప్పుడు రిక్ చెప్తాడు, ఇక్కడ అసలు సమస్య ఏంటంటే వాళ్ళను బయటికి ఎలా తీసుకురావాలి, బతికే ఉన్నారు ఓకే, వాళ్ళు కేవ్ నుండి బయటికి వచ్చే లోపు బతికుండాలి కదా అని అంటాడు సీరియస్గా. గవర్నర్ ఏమో మా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న స్విమ్మర్స్ ఉన్నారు అంటాడు. అప్పుడు రిక్, అలా కాదు సార్, ప్రాబ్లం మీ స్విమ్మర్స్ది కాదు, అక్కడున్న పిల్లలు. మేము ఆల్రెడీ ఫస్ట్ టైం కేవ్ లోపలికి వెళ్ళినప్పుడే ఒక అతన్ని బయటికి తీసుకురావడానికి చూసాం. అతను ఆల్మోస్ట్ మునిగిపోయేంత పని అయింది, బాగా కంగారు పడిపోయాడు. ఇంకా అతను ట్రావెల్ చేసింది తక్కువ దూరమే. ఇప్పుడు ఈ పిల్లల్ని 2.5 కిలోమీటర్లు అలా ఆక్సిజన్ పెట్టి మేము తీసుకురావడం అసంభవం అంటాడు. వచ్చేలోపు వాళ్ళ శవాలే బయటికి వస్తాయి అంటాడు. కట్ చేస్తే 11వ రోజు. గుహలో పిల్లలంతా వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఇంకా రారేమో మన కోసం అనుకుంటూ ఉంటారు. కానీ కోచ్ వాళ్ళు తప్పకుండా వస్తారు, మీరు అసలు భయపడొద్దు అని చెప్పి వాళ్ళని మెడిటేషన్ చేయమంటాడు. కట్ చేస్తే జాన్ అండ్ రిక్ వెళ్ళి టీ జంక్షన్ తర్వాత పిల్లలు ఉన్న వరకు దారి ఎలా ఉంది, ఎలా జాగ్రత్తగా వెళ్ళాలి అని థాయిలాండ్ స్విమ్మర్స్కి చెప్తారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆక్సిజన్ పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి సగం పైగా మిగిలే ఉండాలి, అలా ఉంటేనే మళ్ళీ తిరిగి రావడానికి సరిపోతుంది అంటారు. ఇంకా థాయిలాండ్ స్విమ్మర్స్ కొంచెం ఫుడ్ తీసుకొని కేవ్లోకి వెళ్తారు. ఫుడ్ ఇచ్చేశాక వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్లో ఉన్న లెవెల్ చూస్తే వాళ్ళు ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువనే అయిపోయింది ఆక్సిజన్. బికాజ్ వాళ్ళు చాలా టైం తీసుకున్నారు పిల్లల దాకా రావడానికి జాన్ అండ్ రిక్తో కంపేర్ చేస్తే. ఇంకా వచ్చిన వాళ్ళలో ఒకడు తిరిగి వెళ్ళడానికి ఆక్సిజన్ సరిపోతుంది. సో ఒక అతన్ని వెనక్కి పంపి మిగతా అందరూ పిల్లల దగ్గరే ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనకి రిక్ అండ్ జాన్ మాట్లాడుకోవడం చూపిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా అయితే కష్టమని రిక్ ఒక ఐడియా చెప్తాడు. అదేంటి అనేది ఇప్పుడే రివీల్ అవ్వదు, కానీ ఆ ఐడియా ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళకి డాక్టర్ హ్యారిస్ అనే వ్యక్తి కావాలి. అతను మంచి స్విమ్మర్ కూడా. ఇంకా వాళ్ళకి తెలిసిన క్రిస్ అండ్ జేసన్ అనే స్పెషలిస్ట్ స్విమ్మర్స్ని కూడా పిలిపించాలనుకుంటారు. క్రిస్ అండ్ జేసన్ వచ్చి ఇద్దరు గుహలో వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్తారు. ఇంకా పిల్లల అమ్మా నాన్నల వాళ్ళకి లెటర్స్ రాసినవి ఇస్తారు. తిరిగి వాళ్ళతో కూడా లెటర్స్ రాపిస్తారు పేరెంట్స్కి ఇవ్వడానికి. లెటర్స్లో కోచ్కి అందరూ థ్యాంక్స్ చెప్తారు. అది చూసి కోచ్ ఎమోషనల్ అవుతాడు. ఇంకా రిటర్న్ వచ్చి లెటర్స్ ఇచ్చేస్తారు పేరెంట్స్కి. నెక్స్ట్ సీన్లో మనకి డాక్టర్ హ్యారిస్ కూడా థాయిలాండ్ రీచ్ అవ్వడం చూపిస్తారు. హ్యారిస్కి కేవ్ని చూపించి వాళ్ళు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని చెప్తారు. ఇంకా రిక్ చెప్తాడు, స్పెషల్గా నిన్నెందుకు పిలిచామంటే మా దగ్గర ఎవరికీ లేని స్కిల్ నీకు ఉంది, నువ్వు ఒక అనెస్థెటిస్ట్వి, అంటే మత్తు మందు ఇవ్వడంలో స్పెషలిస్ట్. సో రిక్ మెయిన్ ఐడియా ఏంటంటే పిల్లలకి మత్తు మందు ఇచ్చి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. అసలే చిన్న చిన్న దారులు, అవి చూసి పిల్లలు ఖచ్చితంగా ప్యానిక్ అవుతారు అని. కానీ హ్యారిస్ ఏమో లేదు లేదు, ఇది ఇల్లీగల్, ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు, వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంది అంటాడు. అప్పుడు రిక్, వాళ్ళు ఎలాగో లోపల ఉంటే చనిపోతారు, మనకి ఈ దారి తప్ప వేరే దారి లేదు, అన్నీ ఆలోచించాం, ఏదీ కుదరదు, ఇలా చేయడమే లాస్ట్ ఛాన్స్ అంటాడు. హ్యారిస్ ఒప్పుకోడు. ఇంకేదైనా చెప్పండి చేస్తా, నేను హెల్ప్ చేయడానికి వచ్చా, పిల్లల్ని చంపడానికి కాదు అంటాడు. సర్లే అని జాన్ అండ్ రిక్ వదిలేస్తారు. కట్ చేస్తే 15వ రోజు. న్యూస్లో కేవ్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి అని చెప్పి చెప్తారు. ఇంకోవైపు సామన్ అనే థాయిలాండ్ స్విమ్మర్ పిల్లలందరికీ వెట్ సూట్స్ తీసుకెళ్తున్నాడు లోపలికి, వాళ్ళు చలికి లోపల ఉండలేరని. సామన్తో వేరే స్విమ్మర్స్ కూడా వెళ్తారు, కానీ వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. సామన్ వెళ్తున్నప్పుడు చిన్న దారులు ఉంటాయి కదా గుహలో, అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఆ ప్రాసెస్లో అతని ఆక్సిజన్ సిలిండర్ పైప్స్ ఊడిపోయి ఆక్సిజన్ అంతా లీక్ అయిపోతుంది. ఇంకా అతను అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే సామన్ డెడ్ బాడీని చూసి అందరూ చాలా బాధపడతారు. ఇలా జరగడంతో గవర్నర్ అందరికీ పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి వెళ్ళొద్దంటాడు. కట్ చేస్తే హ్యారీ రిక్తో మనకి హెల్ప్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఉంటే మనం ట్రై చేయొచ్చు, కనీసం 2-3 కాపాడొచ్చేమో, కాకపోతే వాళ్ళకి మధ్య మధ్యలో మత్తుమందు ఇస్తూ ఉండాలి అంటాడు.
ఇంకా రిక్ ఏమో అసలు ఏం చేయకపోవడం కంటే రిస్క్ తీసుకోవడం బెటర్ అంటాడు. గవర్నర్కి వెళ్ళి విషయం చెప్తారు. గవర్నర్ ఏమో సేఫేనా ఇలా చేయడం అంటే, ఏమో ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు కదా, నేను చెప్పలేను అంటాడు హ్యారిస్. హ్యారిస్ ఒకటే చెప్తాడు, మనం మత్తు మందు ఎక్కువిస్తే వాళ్ళ ఊపిరి ఆగిపోవచ్చు, తక్కువిస్తే మత్తు సరిపోక వాటర్లో లేచి మునిగిపోయే ఛాన్స్ ఉంది, సో ప్రాపర్ డోస్ ఇవ్వాలి అంటాడు. గవర్నర్ బాగా ఆలోచించి, ఇప్పుడు మీరు చేయబోతున్న పద్ధతి ఎవరికీ తెలియకూడదు, చివరికి పేరెంట్స్కి కూడా, మీకు సాధ్యమైనంత చేయండి, మీరు ఫెయిల్ అయితే దాని బాధ్యత అంతా నేను తీసుకుంటా అంటాడు. కట్ చేస్తే 16వ రోజు హ్యారిస్, జాన్, క్రిస్, రిక్ అండ్ జేసన్కి మత్తు ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలా నేర్పిస్తాడు. ఎవ్రీ 30 minutesకి ఇవ్వాలని చెప్తాడు. ఇంకా మన 5 సూపర్ హీరోస్ కేవ్లోకి వెళ్ళడానికి రెడీ అవుతారు. దారి మధ్యలో 1250 meters దగ్గర థాయిలాండ్ వాళ్ళు కొన్ని లైట్స్ ఇంకా పిల్లల కోసం ఎక్స్ట్రా ఆక్సిజన్ ట్యాంక్స్ ఏర్పాటు చేస్తారు. ఆ ఏరియాలో థాయిలాండ్కి చెందిన 2 స్విమ్మర్స్ హెల్ప్కి ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రిక్ చెప్తాడు, నేను మీతో రాను, ఇక్కడే ఉంటాను, ఫస్ట్ బాయ్ని తీసుకొచ్చినప్పుడు మనం చేసే ఈ ప్రాసెస్ సక్సెస్ అయితే మిగతా వాళ్ళకు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తా, ఇంకా మనం కంటిన్యూ చేద్దాం అంటాడు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక అబ్బాయిని పిలుస్తారు. అతనికి స్విమ్ సూట్ వేస్తారు. హ్యారిస్ ఇంకా అతనికి ముచ్చట్లు చెప్తూ ఇంజెక్షన్ చేసేస్తాడు. పిల్లాడు మత్తులోకి వెళ్ళగానే ఫేస్ మాస్క్ పెట్టేస్తారు, హెల్మెట్ లాగా. దానికి ఆక్సిజన్ పైప్ కూడా కనెక్ట్ చేసి ఉంటుంది. సిలిండర్ని అబ్బాయికి తాడుతో కట్టేస్తారు. అక్కడే చెక్ చేస్తారు వాటర్లో అతనికి బ్రీతింగ్ ఉందా లేదా అని. అంతా ప్రాపర్గా నడుస్తుంది. పిల్లాడి కాళ్ళు చేతులు కదలకుండా కట్టేస్తారు. జేసన్ ఆ అబ్బాయిని తీసుకొని బయలుదేరుతాడు. అతన్ని తీసుకొని జేసన్ రిక్ దగ్గరికి చేరుకుంటాడు. రిక్ పిల్లాడిని చూసి అంతా బాగానే వర్కౌట్ అవుతుందని అతను వెళ్తాడు పిల్లల దగ్గరికి. వెళ్ళి అంతా ఓకే అంటాడు. నెక్స్ట్ జాన్ సేమ్ ప్రాసెస్లో సెకండ్ పిల్లాడిని, థర్డ్ పిల్లాడిని క్రిస్ ఇలా వరుసగా తీసుకొస్తారు. మధ్యలో ప్రతి హాఫ్ అన్ అవర్కి ఇంజెక్షన్ ఇస్తారు. 1250 మీటర్ల డిస్టెన్స్లో పిల్లాడి ఆక్సిజన్ సిలిండర్ చేంజ్ చేసుకొని మళ్ళీ అతని బ్రీతింగ్ ప్రాపర్గా ఉందా లేదా వాటర్లో చూసుకొని వెళ్తారు. జాన్ తీసుకొచ్చే పిల్లాడు మాత్రం మధ్యలో కాసేపు వాటర్లో బ్రీత్ చేయడు. అది చూసి జాన్ చాలా భయపడతాడు, చనిపోయాడేమో అని. బట్ కాసేపటికి వాడు నార్మల్ అవుతాడు. ఇంకా ఫస్ట్ జేసన్ పిల్లాడిని తీసుకొస్తాడు. వాడు బాగానే బతికే ఉంటాడు. ఇంకా అలా ఆ రోజు 4 మెంబర్స్ని బయటికి తీసుకొస్తారు. అందరూ బాగుంటారు. సో మన స్విమ్మర్స్ కూడా ప్రశాంతంగా ఉంటారు, అమ్మయ్య అంతా బాగా అవుతుంది అని. కట్ చేస్తే 17వ రోజు 5 పిల్లల్ని బయటికి తీసుకొస్తారు. ఇంకోవైపు తానెట్ వాటర్ డైవర్షన్ కోసం బాగా కష్టపడుతూ ఉంటాడు. కట్ చేస్తే నైట్ మళ్ళీ పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. వాటర్ లెవెల్ మళ్ళీ బాగా పెరిగే ఛాన్స్ ఉంది కేవ్లో. ఇంకా చూస్తుండగానే 18వ రోజు అందరూ కేవ్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యి కేవ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. క్రిస్ ఏమో వాటర్ ఇంకా ఎక్కువ ఉంటాయేమో కదా కేవ్లో, వెళ్ళగలమా అని అంటాడు. అప్పుడు జేసన్ మనం చేయగలం అది ఇది అని మోటివేషన్ ఇస్తాడు. కానీ రిక్ అయితే నేను తిరిగి బతికి రాలేను అని నాకు చూసినప్పుడు అనిపిస్తే నేను అసలు లోపలికే వెళ్ళనంటాడు. కేవ్ దగ్గరికి వెళ్ళగానే అందరూ రిక్ వైపే చూస్తారు, ఇప్పుడు ఈడొస్తాడా రాడా అని. ఇంకా రిక్ మనం చేయగలం పదండి వెళ్దామని వెళ్తారు. మిగిలిన అందరినీ ఇవాళే బయటికి తీసుకెళ్ళాలి. వరుసగా పిల్లల్ని తీసుకొని స్టార్ట్ అవుతారు. అయితే చాయ్ అనే పిల్లాడికి ఆ ఫేస్ మాస్క్ లూజ్ అవుతుంది. అలా ఉంటే వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫేస్లోకి. చాయ్ కోసం ఆల్రెడీ స్పెషల్ మాస్క్ తెప్పించారు బ్యాంకాక్ నుండి. వాడి ఫేస్ చిన్నదని, అయినా కూడా అది ఫిట్ అవ్వదు. ఇంకా జేసన్ చెప్తాడు, నేను మాస్క్ని గట్టిగా పట్టుకొని తీసుకెళ్తా, ఎందుకంటే వీడిప్పుడు బయటికి రాకపోతే ఇంకా రాలేడు, వాటర్ లెవెల్ బాగా పెరుగుతుంది అని. జేసన్ చాయ్ని చాలా కష్టపడి బయటికి తీసుకురావాలనుకుంటాడు. అలాగే మెల్లిగా తీసుకొస్తాడు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే క్రిస్ పిల్లాడిని తీసుకెళ్తున్నప్పుడు లోపలికి వాటర్ హెవీగా వస్తుండడంతో గైడెన్స్ రోప్ మిస్ అవుతాడు. ఇంకా చేతికి ఒక కేబుల్ అందుతుంది. అది పట్టుకొని ఒక చోటికి వెళ్ళి అరుస్తూ ఉంటాడు ఎవరైనా ఉన్నారా అని. ఇంకోవైపు హ్యారిస్ అండ్ మిగిలిన థాయిలాండ్ స్విమ్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా రిటర్న్ స్టార్ట్ అవుతారు. జేసన్ చాయ్ని బయటికి తీసుకొస్తాడు. కట్ చేస్తే లక్కీ రిక్ క్రిస్ ని చూస్తాడు.
క్రిస్ గైడెన్స్ రూప్కి దగ్గరలోనే ఉంటాడు. ఇంకా క్రిస్ చెప్తాడు, నేను రోప్ని మిస్ అయ్యాను, కేబుల్ వైర్ పట్టుకొని ఇక్కడి దాకా వచ్చా, ఎవరూ రారనుకున్నా, థ్యాంక్ గాడ్ నువ్వు కనపడ్డావంటాడు. రిక్ చెప్తాడు, వెనక హ్యారిస్ వస్తున్నాడు, అతని కోసం వెయిట్ చేయి అంటాడు. కాసేపటికి హ్యారిస్ వచ్చి పిల్లాడిని చెక్ చేసి క్రిస్తో, నేను వీడిని తీసుకెళ్తా, నువ్వు కొంచెం ఫ్రీగా రా అని హెల్ప్ చేస్తాడు. ఇంకలా బయటికి తీసుకొస్తాడు. లోపల వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది. థాయిలాండ్ స్విమ్మర్స్ చాలా కష్టపడి బయటికి వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి వాటర్ దారుణంగా ఉంది. కాసేపటికి వాటర్ పంప్స్ కూడా ఆ ఫ్లో తట్టుకోలేక పగిలిపోతాయి. కానీ అందరూ సేఫ్గా కేవ్ నుండి బయటపడతారు. తానిట్ వాళ్ళకి అందరూ సేఫ్గా బయటికి రావడం తెలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హ్యాపీగా. థాయిలాండ్ అంతా సంబరాలతో నిండిపోయింది. అందరూ స్విమ్మర్స్ని హర్షనాదాలతో అభినందిస్తున్నారు. రూమ్లో హ్యారిస్, జాన్, జేసన్, క్రిస్ అండ్ రిక్ ప్రౌడ్గా నవ్వుకుంటూ ఉంటారు. కానీ సడన్గా క్రిస్ ఏడుస్తాడు. నాకు చాలా భయమేసింది రోప్ మిస్ అయినప్పుడు, నేను ఇంకా వాడిని కాపాడలేనేమో, వదిలేయాలేమో అక్కడే అని చాలా భయపడ్డా అంటాడు. మిగతా వాళ్ళు ఇప్పుడంతా ఓకేగా, బీ హ్యాపీ అని చెప్తారు. పేరెంట్స్ అందరూ స్విమ్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కాపాడినందుకు ఎమోషనల్గా థ్యాంక్స్ చెప్తారు. అది చూస్తున్నప్పుడు మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. చివర్లో మనకి కొన్ని ఫ్యాక్ట్స్ చూపిస్తారు. అదేంటంటే, ఏ రోజైతే అందరూ బయటపడ్డారో అప్పటి నుండి ఆ కేవ్ 8 నెలలు వాటర్తో మునిగిపోయి ఉంది. నాకు తెలిసి ఆ రోజు వాళ్ళు రాకపోయి ఉంటే ఇంకా అక్కడే చనిపోయేవాళ్ళు. ఇంకా తానెట్ వాళ్ళు కొండల మీద నుండి వాటర్ డైవర్ట్ చేశారు కదా, వాళ్ళు అక్షరాల 66 మిలియన్ల గెలన్స్ వాటర్ని డైవర్ట్ చేశారు. అన్ని నీళ్లు కేవ్లోకి వెళ్లకుండా ఆపి పిల్లలు బయటికి రావడానికి చాలా హెల్ప్ చేశారు. ఎవరైతే రైతులు వాళ్ళ పొలాలు త్యాగం చేశారో వాళ్ళకి గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేసింది. వివిధ దేశాల నుండి 5,000కి పైగా వాలంటీర్స్ వచ్చారు హెల్ప్ చేయడానికి. ఇలా అందరి సహాయంతో పిల్లల్ని, కోచ్ని కాపాడగలిగారు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలో చనిపోయిన సమన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఈ మూవీ చూశాక నాకు ఒక మంచి మూవీ చూశాను అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించి స్టోరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.